హాయ్ అందరికీ. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభ ఆవరణలో ఈ క్యూ లైన్ చూసారా? ఈ లైన్ ఎందుకో తర్వాత చెప్తాను. రవి మంత్రి తన పేరు చాలా మందికి పరిచయమే. తన మొదటి నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. తన రెండవ నవల ధీర సమీరే గంగా తీరే ఆవిష్కరణ ఈరోజు చాలా ఆహ్లాదంగా జరిగింది. పుస్తకావిష్కరణ తరువాత రవితో అభిమానుల ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మునుపెన్నడూ ఏ పుస్తకావిష్కరణలో నేను చూడని కొత్తదనం కనిపించింది. ఈ కార్యక్రమంలోనే రవి నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు త్వరలో మూవీగా రూపుదిద్దుకోబోతోందని ప్రకటించటం మరింత సంతోషంగా అనిపించింది. ఇక ఈ క్యూలైన్ విషయానికొచ్చేస్తే, ధీర సమీరే గంగా తీరే పుస్తకం కొనుగోలు చేసిన వారు పుస్తకం మీద రవి సిగ్నేచర్ కోసం ఇలా బారులు తీరారన్నమాట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఇంకోటేంటంటే, ఆడిటోరియంలో 70% మంది యూత్ ఉండటం. వారంతా రవి పుస్తకాలు చదివి తాము కూడా రాయాలి, చదవాలి అనే ఆసక్తిని పెంచుకున్నామని చెప్పటం. తన రచనలతో యూత్లో చదవాలనే ఆసక్తిని పెంపొందించడంతో పాటు రాయాలనే తపన కూడా కలిగిస్తున్నందుకు రవికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఇక రవి వాళ్ళ అమ్మగారిని, అన్నయ్యని కూడా కలిశాను. రవి లాంటి బిడ్డని కనటం నిజంగా ఆ తల్లి చేసుకున్న అదృష్టంలా అనిపించింది. ధీర సమీరే గంగా తీరే నవల మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని, రవి ఇలా రాసుకుంటూ వెళ్తూ అద్భుతాలు సృష్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో తన పేరు వెండితెరపై మెరవాలని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్ రవి, ప్రౌడ్ ఆఫ్ యూ. సరే కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. నేను మీ లక్ష్మి.